ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా బావగారి చేతి వంట తినబోతున్నాం అనమాట. ఈరోజు మనం తయారు చేసిన మటన్ బోటి కూర ఇది. మా సబ్స్క్రైబర్స్ గుడ్ నైట్ చెప్పండి బావగారు. అన్నా నేను చెప్పాం బా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ప్రత్యేకించి ఈరోజు చాలా ఆనందంగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఏటీసీ టీంతో ఈరోజు క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది నాకైతే చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. అది ఏ విధంగా ఉంటుంది అన్నది వీడియోలో చూపిస్తాము. సో ఏటీసీ టీంతో కలిసి ఒకరోజు ఉండాలని చాలా జనాలు అనుకుంటారు, కానీ అటువంటి అదృష్టం అనేది మాకు ఈరోజు కలిసిందనమాట. ఫ్రెండ్స్, మాతో పాటు అన్నవాళ్ళు ఉండడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేమైతే డల్లపల్లి కొండలపైన క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అన్నవాళ్ళు కూడా మాతో రావడం జరిగింది. ఈ క్యాంపింగ్లో మన ఏటీసీ టీం అలాగే మన అన్నవాళ్ళు కూడా ఉండడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అంతా కూడా ఈ క్యాంపింగ్ చూడండి, మీకు ఏ విధంగా అనిపించింది అన్నది చివరిలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే వర్షం పడుతుందన్నమాట. గొడుగు అయితే ఒకటే తెచ్చుకున్నాం, చాలా పెద్ద వర్షమే పడుతుంది. ఈరోజు క్యాంపింగ్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. మా వాళ్ళైతే గుంష దగ్గరికి వెళ్ళిపోయారు, నేను పరిగెత్తుకెళ్ళిపోతాను. బాగా వచ్చిన తర్వాత చూడండి, బయట అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. ఎలా ఉంటుందో తెలియదు. క్యాంపింగ్ అనుకున్నాను. అవునవును, అక్కడ ఉన్న బరువు కూడా చిన్నది. ఖర్చు పరిపాలిస్తాడండి. మరి ఏం చేస్తాం? అవును, తెలిసిపోయా బా, అందుకనే వచ్చామన్నాను. ఏం చేయంటారు మరి ఆబా ఇచ్చి చిన్నకాబా 2000 తగ్గించి ఒప్పుకుంటుంది బావా. సో ఏనా తగ్గించి కాకపోతే మా నచ్చితే ప్లేస్ తగ్గినోమి డక్కి టోట తగ్గినోమి. ఇక్కడైతే క్యాంపింగ్ పెట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా. ఏంటంటే అంత దూరం నుండి వచ్చాం కదా, ఇక్కడ మాది అరకు అన్న ఉక్కుంపేట. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉండడానికి ఇదిగో మన ఇల్లులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏటి రాజు? కర్రలు తీసుకురావాలి బా. కర్రలు తీసుకురావాలి ఇప్పుడు మనం. అదే పెద్ద పని అనమాట. మనకి అడవిలో ఎక్కడ చాలా పెద్ద పని. ఇప్పుడైతే మనము ఆ కర్రల కోసం అయితే వెళ్దాం. ఎందుకంటే మనకు చలిమంట కావాలి. ఈ కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా అన్న. చాలా ఎక్కువ ఉంది, భయంకరంగా ఉన్నాయి దోమలు. ఇందాక మనం ఇది టెంట్ వేసేటప్పుడే చాలా దోమలు అయితే మరి ఆ గడ్డి తీసేటప్పుడు కూడా భయంకరంగా ఉంటుంది. రండి మనం దానికోసం అయితే వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇది కర్రలు పడతాయి. చెప్పులు జారిపోతుంది. ఎండిందే పట్టుకెళ్దాం మరి. అవునా, చూసుకోలేదు, దగ్గరలో ఉన్నా కదా. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫొట్టునైతే సరిగా కట్ చేయలేదన్నమాట, అలాగే ఇచ్చేసారు. కత్తి తెగుతుందనా? తెగుతుందన్న, పర్లేదు, తెగుతుంది కదా. రాజన్ అయితే ఇది క్లీన్ చేస్తున్నాడు అనమాట. కొంచెం ఇవి కట్ చేయలేదు. ఈ బోట్ అనేది వాళ్ళు శుభ్రంగా కట్ చేయలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసి ఇచ్చారు ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాం. బావ వాళ్ళు అయితే తాగేశారనమాట, గణేష్న నేను. సూపర్. ఇప్పుడు వేరే పని చేసుకుందాం. అవును ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బావగారి చేతి వంట తినబోతున్నాం అనమాట, బోటి కూర. సో ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి అదృష్టం అని కూడా చెప్పొచ్చు బావగారి చేతి వంట తినడం. బావగారు చెప్పండి, ఈ వంట అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఒక రూపురేఖ అంటూ ఉండదు, అంటే ఒక పద్ధతి అంటూ ఉండదు అనమాట. అవును బాబు, మీరు దాన్ని సర్దుకోవాలి. చూద్దాం మరి వంట అయిన తర్వాత. వంట చేసాడంటే అది ఇంకా ఫెయిల్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇంకా బాబోయ్, అన్ని సక్సెస్ అక్కడ. అవును, చూసారు కదా మొత్తానికి వంట. ఇక్కడైతే మన రాజన్న రైస్ ఎత్తుతున్నాడు. ఈరోజైతే రాంబావ కూర, తర్వాత రాజన్న అయితే రైస్ అనమాట. ఇప్పుడు మన ఏటీసీ టీం చేతుల మీదుగా వంట ఈరోజైతే తినబోతున్నాం. ఎలాగుంటుందో చూడాలి. అలాగే సాల్ట్ వేసేద్దాం, మేము కూడా వేద్దామా? సరే వేసేద్దాం. బావగారు ఎంతవరకు వచ్చింది చూడు బావ, ఒకసారి చూపిస్తాను నీకు. స్మెల్ మాత్రం భలే ఉంది బా. టమాటాలు అయితే దీంట్లో కలుపుకున్నాము. అవును బా, అంటే టమాటాలు కలిపి ఒక 2 నిమిషాలు అవుతుంది కదా, ఇంకా ఉడకాలి. టమాటాలు అయితే ఉడికిన తర్వాత ఈ కారము, మసాలాలు ఇవన్నీ కూడా మళ్ళీ కలుపుకుందాం. ఈ గరిటె కూడా కలపడం అవ్వట్లేదు, ఏమవట్లేదు రా ఇది.
దీని గట్ట కాదు అది. నిజంగానే బావగారు అన్నంది ఏమో కూరకు పెట్టావు, కూరదేమో అన్నంకి పెట్టావు. అవునా? బావగారు చేతి వంట ఎప్పుడు తిందామని అయితే నాకు ఉంది. తిన్న తర్వాత భయపడతారు ఇంకోసారి తినడానికి. ఏమో బావ చూద్దాం. కానీ నిజంగా మీ వీడియోస్లో బా నేను చూసిన దాంట్లో తక్కువ అనమాట నువ్వు వంట చేయడం. లేదు బా, చాలా చాలా తక్కువ. చిన్నార బావ లేని వీడియోస్లలోనే నేను ట్రై చేస్తాను. అదే చిన్నార బావని అడిగి నేను కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటాను. అవును బావ, వంటలు ఏ విధంగా చేయాలి బావ అని అతను చేస్తున్నప్పుడు నేను అడుగుతుంటాను. కొన్ని చెప్పిన తర్వాత ఆ ట్రిక్స్ అన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో అప్లై చేస్తాను అనమాట. అంతే, ఇంకేం ఉండదు. చిన్నార బావ వండిన వంట అయితే మాత్రం బాగుంటది. మరి మా వంట కాబట్టి మీరు కొద్దిగా మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా తగ్గించుకోవాలి. మరి హైలైట్ డిసప్పాయింట్ అయిపోతారు. చిన్నారవన్న చేతి వంట కూడా తినాలని అయితే ఆశ ఉంది. తప్పకుండా తింటారు. ఎప్పుడైనా ఆ అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి. తప్పకుండా బావా, ఆ రోజు అనేది వస్తుంది. ఫ్రెండ్స్ వంటలు అయితే కంప్లీట్ అయిపోయింది. టైం చూపించి బాగా ఎంత అయింది? ఇదిగోండి ఫ్రెండ్స్, 11:22 అయింది అనమాట. సో కూర అయితే చూద్దాం ఏ విధంగా అయిందో. ఒకసారి ఓపెన్ చేయబా పడతాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం తయారు చేసిన మటన్ బోటి కూర. ఇది చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. ఇదనమాట. ఇప్పుడైతే వడ్డించుకుందాం బా. మా రాజు మా బావకి ఏమైనా అవకాశం ఇవ్వరా? ఫస్ట్ అయితే అన్నకి ఇవ్వండి తమ్ముడు. కూర కాదురా, మాట్లాడే అవకాశం ఉంటే ఇవ్వండి. లేదు, ఎందుకంటే పెళ్లిలోని పాత్ర లేదు, కనిపించే పాత్ర. సాగుతుంది అనేది. చూడండి, ముక్కల్ని చూస్తే నాకైతే నోరు ఊరుతుంది. బావగారు ఎలా ఉన్నాయి మా వంటలన్నీ? బాగున్నాయా లేవా? చాలా చాలా బాగుంది బా. అంటే బోటి కూర అనేది తినడం కూడా మొదటిసారి అనమాట. చాలా బాగుంది వంట అయితే. నిజంగా బాగా చాలా బాగుంది. నీ చేతి వంట తినడం అదృష్టం అంతే. నా చేతి వంట కాదు, చిన్నార బావులు చేతి వంట. ఎందుకంటే మన ఛానల్లో అతను ఎక్కువ చేస్తుంటాడు. అవును, అతను లేని పక్షాన ఇదిగో మాలాంటి ప్రయోగాలు చేస్తుంటాం, పెళ్లి బిద్దులు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం మేము. బాగుంది బా, వంటలు అయితే చాలా బాగున్నాయి. ముక్కలన్నీ కూడా మంచి గ్రేవీగా ఉన్నాయి, దగ్గరికి ఉంటాయి. బాగుంది ఫ్రెండ్స్. చివరిగా నేనైతే ఇదిగో ఇక్కడ తింటున్నాను. ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం చూడండి, 1:22 అయిందనమాట. సో చాలాసేపునే ఇక్కడ కూర్చొని అలా మాట్లాడుకున్నాం బావ వాళ్ళతో అందరికి కలిసి. చలి చాలా ఎక్కువ ఉంది బా. నిజం బా, చిన్న గాలి వేసినా సరే ఇంకా చలి అనేది చాలా ఎక్కువగా. మనకి చలిమంట ఉండడం వల్ల మనం కొంచెం చలి అనేది ఇప్పుడు తెలియట్లేదు. కానీ ఇందాక మనం వంట చేసేటప్పుడు బాగా చలేసింది. కానీ ఎప్పుడు ఇంత టైం దాకా ఉండలేదు బా. మీరు చిన్న చిన్న విషయాలు చెప్పుకొని నవ్వుకోవడం, మేము చెప్పుకొని నవ్వుకోవడం, నిజంగా ఆ నవ్వులతోనే టైం కూడా మర్చిపోయాం. అట్లాంటి మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదిక అనమాట, ఇట్లాంటి క్యాంపింగ్. అన్న నిజంగా మనం ఇంట్లో ఎన్ని బాధలు పెట్టుకున్నా సరే ఇటువంటి ఒక కొండల దగ్గర క్యాంపింగ్ చేసినప్పుడు ఆ బాధలన్నీ మనం విడిచి చెప్పుకుంటే చాలా ఏదో సంతోషంగా రిలీఫ్గా ఉంటుంది కదా. చాలా బాగుంది నిజంగా, ప్రశాంతంగా ఉంటుంది. అమ్మాయ అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు బాగా మనకు ఊర్లలో అంటే ఇలాగా చలిమంట వేసుకొని కూర్చొని, అప్పుడు మనకు టీవీలు కానీ కరెంట్ కానీ ఉండేది కాదు కదా. భలేగా ఉండేది. అందరు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం చాలా బాగుండేది. కానీ ఇప్పుడైతే మనకు మొబైల్ నెట్వర్క్స్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యడం అనేది స్టార్ట్ అయిందో, అక్కడ నుంచి ఒక వ్యక్తికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు అనేది దూరం అయిపోయింది. అది నిజం. ఇండివిజువల్ అనేది మనకు వచ్చింది. ఈ క్యాంపింగ్లలో ఏంటంటే ఇట్లాంటి వాటి అన్నిటికి దూరంగా ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. అందుకోసం అని చెప్పి ఎంత టైం అయినా కూడా మనకు తెలియదు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళి పడుకొని పోదాం మరి టెంట్ లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే 2 టెంట్లు వేసుకున్నాము. చిన్న టెంట్ దగ్గరికి అయితే బావ వాళ్ళు ఉన్నారనమాట, గణేష్ రాంబాబు గారు. బావగారు బావా, మా సబ్స్క్రైబర్స్ గుడ్ నైట్ చెప్పండి బావగారు. అన్నా నేను చెప్పాం బా. లేదు చెప్పాలి మరి. చెప్పాం మేము. మేమైతే ఇక్కడ పడుకుంటున్నాం, ఇదిగో గణేష్తోని. ఇక్కడైతే మన రాజు ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడైతే చూడండి. అక్కడ పడుకున్నాడా లేకపోతే అట్ట కూర్చున్నాడు అనేది. వెళ్ళి బా. శుభరాత్రి మీ అందరికి. గుడ్ నైట్, బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము పడుకునే టెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. బావగారు రాజుతో మాట్లాడిపించండి. అలాగే బావగారు. అన్నా ఏదో మాట్లాడిపించమంటున్నారు బావగారు. నీకు వాళ్ళు చెప్తారండి, అలాగని మాట్లాడిపిస్తావా? మరి ఏడ్ చేస్తాం బావ, మరి మాట్లాడిపించమన్నాడు మరి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, మేమైతే ఇప్పుడు పడుకుంటున్నాము. మరలా ఉదయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.
గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పడుకుంటాం అయితే గుడ్ నైట్ మరి. అప్పు ఓయ్ అప్పు లే 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 తెల్లారిపోయింది. అప్పుడు తెల్లారిపోయిందా రాజు? మరి ఇంకా ఆగి ఉంటుంది ఏంటి? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాజనా లేగు లేగు, లే తెల్లారింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే లేచామన్నమాట. బయట వ్యూ అయితే లాగుందో చూపిస్తాము అని అలాగేనా. ఫ్రెండ్స్ చూడండి అలా వ్యూ ఒకసారి. చాలా చాలా బాగుంది కదా రాజు? బాగుంది. ఇంకా ఫాగ్ రాలేదు, ఇంకా రాలేదు. కొండలు అయితే చాలా పచ్చగా కనిపిస్తుంది, ఎత్తైన కొండలు. బా లేదండి బా, వెళ్ళాలి కదా. లేగండి. ఫ్రెండ్స్ చూడండి, బావ వాళ్ళు అయితే లేగలేదు, లేపుతున్నా. గుడ్ మార్నింగ్ బా. మన ఏటీసీ ఫౌండర్. శుభోదయం బా. ఆయన ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు బా, అర్థం కాదు. ఆ బిట్ అంతా కూడా కదా, అంత పెద్ద బిట్ అది చేసేదే. అది న్యూ ఇయర్ ఎందుకు వదిలేస్తున్నారు? అక్కడ కూడా బలవుతారు. గణేశనా ముందే లేచి గణేష్ తమ్ముడు ఈ అవతారంలో మీరు చూస్తుంటారు. బయటకు వస్తే చాలు, వీడియో పెట్టిస్తున్నారు. చేస్తాం బావ గారు. ఏంటి బావ గారు? టైం పాటు ఉండదా మీకు? లేదు బావ గారు, మాకు రావాలి రామ్ బావ. అన్న రా అన్న బయటికి రా. నాదేనా చెప్పులు? బాగానే తెల్లారుతుంది. చూడండి ఫ్రెండ్స్, బయట అయితే ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కూడా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నిద్ర అనేది అయితే పట్టదు. రాత్రి లేట్ నైట్ అవ్వడం ఏంటో తెలియదు, కానీ పడుకుంటే అసలు తెల్లవారింది కూడా తెలియదు. రాజుగాడు వచ్చి అల్లారం పెట్టుకున్నాడు అనమాట. సడన్గా అది మోగేసరికి కాదు నిజంగానే మీకు తెల్లారింది గుర్తులేదు బా, అంత మంచి నిద్ర వచ్చిందా? నిజంగా బా చాలా చాలా బాగా పడుకున్నాను అనమాట. అదేంటి నాకు అనిపిస్తుండే ఏంటంటే ఎప్పుడు తెల్లారుద్దా అనుకో నేను అనుకుంటుండే. అవునా? నాకు నిద్ర పట్టలేదు. నాకైతే ఎటు లేట్ నైట్ అవ్వడం ఏంటో కానీ పడుకుంటే అలాగా నిద్రపోయాను. ఉందా? దాంతో పాటు మీతో ఉన్నానన్న ధైర్యం ఒకటి. నేను ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళినా చిన్న పిల్లలు తెలుసాను, అందుకనే భయం. మొత్తానికి మాకు చెప్పు ఎలా గడిచింది అని చెప్పు. ఈ రోజు అయితే చాలా చాలా సంతోషంగా చాలా బాగా జరిగింది బా క్యాంపింగ్ అనేది. అయితే చిన్న ఇష్యూ అవ్వడం, మనం ఎవరిని ఇంతలా బతిమాలలేదు కూడా. మీరైనా కానీ మేమైనా కానీ బతిమాలలేదు, ఇంటి దాకెళ్ళి బతిమాలాము. అయినప్పటికీ కూడా తను అగ్రి అవ్వలేదు అనమాట, అంటే ఓకే చేయలేదు. తనకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉండి ఉండొచ్చేమో, మేధావులంతా ఆలోచిస్తారు. అవును, అక్కడే చిన్న డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసుకుని అలాగ మాట్లాడుతూ నేనైతే ఒకటి చెప్తాను బా, మనోడైతే మన వీడియోస్ అయితే చూసి ఉండడు, అదైతే నేను చెప్పగలను. ఒక్క వీడియో కూడా చూసి ఉంటాడు. మన వీడియో అనేది ఒక్కటైనా చూసి ఉంటే తప్పకుండా మన గురించి తెలిసే ఉంటుంది. కాకుండా మనోడు తెలియదు, దాని గురించి మనం చెప్పినా కూడా అర్థం కాదు, అది అర్థం చేసుకోలేడు కూడా మనోడు. అందుకోసం చెప్పి అతను కొద్దిగా అట్లా బిహేవ్ చేశాడు, కానీ వ్యక్తి మంచోడే. చక్కగా కూర్చొని అందరు కలిసి తాగే చివరి టీ అనుకుని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఫైనల్ డెస్టినేషన్. అవును బా, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం. 3 రోజులు మీ ఊర్లో ఉందాం అనుకుంటున్నాం. అయితే ఉండిపోండి బాబా. తప్పు అంటే ఈ రోజు నైట్ అయితే నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా సాగింది అనమాట. అసలు టైమే తెలియలేదు, అంత చక్కగా మన వాళ్ళతో క్యాంపింగ్ అనేది నాకు అనిపించింది. అలాగే ఇటువంటి క్యాంపింగ్లో కానీ ఏ వీడియోస్లో అయినాను మన వాళ్ళతో ఇంకా కలిసి చేయాలనేసి అయితే నాకు చాలా ఆశగా ఉంది. అటువంటి అవకాశం అనేది మనకి కల్పిస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఏమన్నా కల్పించాం, బావగారు మీరు కల్పించామన్నా కూడా మేము వచ్చేస్తాం. అదే మీరు ఎక్కడ నెక్స్ట్ సీజన్ 11 ఉంటే చూద్దాం. సీజన్ 9 లో చూద్దాం. అవునా? ఓకే ఓకే.
అప్పటిదాకా ఆగం కదా బాగా, మేము దూసుకొచ్చేస్తాం మీ దగ్గరికి. అయితే ఓకే, మీరు అట్లా చేసుకుంటాను, మీరు ఆపలేము. కాదు అన్న, ఇప్పుడిప్పుడే మన వెనకాల మంచు కొండలు అయితే చూడండి, మంచులు వాటర్ ఫాగ్ అనేది చూసారా, ఇప్పుడే ఫామ్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సూర్యుడు అయితే బయటికి వస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. తర్వాత మాట్లాడేసుకుంటాం. ఫ్రెండ్స్, ఉదయం నుంచి అయితే క్యాంపింగ్ ఎలాగుందో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో మేము బావ వాళ్ళు ప్రత్యేకించి మీరు కూడా వీడియో చేసుకోండి అని చెప్పారనమాట రాంబావ గారు అయితే. అదైతే నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇంతవరకు అయితే వేరే యూట్యూబ్ ఛానల్తో కానీ వేరే టీంతో కానీ ఈ విధంగా కలిసి వీడియో చేయడం కానీ, అలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయడం కానీ ఎటువంటిది కూడా జరగలేదు. నిజంగా చెప్పాలంటే ఏటీస్ టీమ్ అంటే రాము బావ కానీ, రాజు అన్న కానీ, ఇదిగో లక్ష్మణ్ బావ కానీ, గణేష్ అన్న కానీ వీడియోస్ పరంగా పరిచయం అయ్యి చాలా క్లోజ్గా అనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంత బాగా ఒక రిలేషన్షిప్ అనేది మా మధ్యన అయితే ఉంది. అదైతే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. మీకు ఎవరికైనా ఇట్లాంటి డ్రోన్ వీడియోస్ కావాలన్నా మా రాజు గారిని అయితే కాంటాక్ట్ చేయండి, నెంబర్ అయితే పెడతాము. ఫ్రెండ్స్, మన ఉకుంపేట, అరకు, డుమ్రిగూడ, అలాగే పెదబయలు, పాడేరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఏ అకేషన్స్కైనా, అలాగే ప్రీ వెడ్డింగ్స్కైనా, వెడ్డింగ్స్కైనా, ఏ ఈవెంట్లకైనా నన్ను కాంటాక్ట్ చేయండి. తప్పకుండా బెస్ట్ బడ్జెట్లోనే మనకు వీడియో అనేది తీసి పెడతాను, డ్రోన్ క్లిప్స్. చూసారు కదా ఈ క్యాంపింగ్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. అట్లానే మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాడు బావ. అట్లానే ట్రైబల్స్ గురించి ఎక్కువ వీడియోస్ అయితే ఉంటాయి, అంతే కదా బావ? అవును బావ. అదనమాట. మీ సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.